జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షుల వారు శౌనకాది మహర్షులందరికీ కూడా చెబుతున్నారు, ఓ మహర్షులారా, ఆ శిశువుని బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అయితే గర్భములో ఉన్నప్పుడు ఆ శిశువు భగవానుడి చేత రక్షింపబడ్డాడు కనుక ఆ శిశువుకి తస్మాన్నామ్నా విష్ణురాత ఇతి లోకే భవిష్యతి, విష్ణురాతుడు అని నామకరణం చేశారు బ్రాహ్మణోత్తములు, ధర్మరాజు. ఇక ఆ బ్రాహ్మణోత్తములందరూ కూడా అంటూ ఉన్నారు, ఓ ధర్మజా, న సందేహో మహాభాగ మహాభాగవతో మహాన్. ఈ శిశువు నిస్సందేహముగా పరమభాగవతోత్తముడవుతాడు ధర్మజా అంటూ ఆ బ్రాహ్మణోత్తములందరూ చెప్తూ ఉంటే ధర్మరాజు బ్రాహ్మణోత్తములని అడుగుతూ ఉన్నారు, బ్రాహ్మణోత్తములారా, నాకు ఈ శిశువు గురించి జాతకం చూసి చెప్పండి. ఈ శిశువు మా పెద్దలను అనుసరిస్తాడా లేదా? ఓ బ్రాహ్మణోత్తములారా, శ్రీపాదాంబుజ భక్తియుక్తుడగుచున్ జీవించునే. ఈ బాలుడు శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి పాదారవిందముల యందు భక్తి కలిగి జీవిస్తాడా లేదా? ఈ బాలుడు మా వంశము యొక్క కీర్తి ప్రతిష్టలను నిలబెడతాడా లేదా? నాకు జాతకం చూసి చెప్పండి అని ధర్మరాజు బ్రాహ్మణోత్తములందరినీ అడిగితే అప్పుడు బ్రాహ్మణోత్తములు చెబుతూ ఉన్నారు, ఓ ధర్మజా, ఈ శిశువు ఇక్ష్వాకువులాగా ప్రజాపరిపాలన చేస్తాడు. ఓ ధర్మజా, ఈ శిశువు శ్రీరామచంద్రుడిలాగా బ్రహ్మణ్యః సత్యసంధశ్చ రామో దాశరథిర్యథా, శ్రీరామచంద్రుడిలాగా బ్రాహ్మణులను పూజిస్తూ సత్యధర్మ పరిపాలన చేస్తాడు. ఓ ధర్మజా, ఈ శిశువు దాతృత్వములో శిబిచక్రవర్తి వంటి వాడవుతాడు. ఇంకా ఈ శిశువు దుష్యంత పుత్రుడైనటువంటి భరతుడిలాగా అద్భుతమైనటువంటి యజ్ఞములు చేస్తాడు. ఓ ధర్మజా, ఈ శిశువు ధనుర్విద్యలో అర్జునుడితోని, కార్తవీర్యార్జునుడితోని సమానమవుతాడు. ఇంకా ఈ శిశువు అగ్ని లాంటి తేజస్సుతోని, సముద్రుడి లాంటి గాంభీర్యముతోని, సింహము లాంటి పరాక్రమముతోని ప్రకాశిస్తూ ఉంటాడు. ఓ ధర్మజా, ఈ శిశువులో చాలా ఓర్పు ఉంటుంది. ఎన్ని తప్పులనైనా క్షమించి సహించేటటువంటి ఓర్పు కలిగిన వాడవుతాడీయన. ఈ శిశువు అందరి పట్ల సమభావన కలిగి ఉంటాడు. ఇంకా జ్ఞానములోనూ అనుగ్రహములోనూ పరమశివునితో సమానమవుతాడు. ధర్మజా, ఇంకా అందరినీ ఆశ్రయించినటువంటి వారందరికీ ఆశ్రయం ఇవ్వటంలో ఆశ్రయ సర్వభూతానాం
వచ్చినటువంటి వారు కాపాడమని అడిగినటువంటి వారిని కాదనకుండా యథా దేవో రమాశ్రయః అంటే ఆశ్రయించినటువంటి వారిని లక్ష్మీనారాయణుడు ఏ రకంగా అనుగ్రహిస్తాడో, ఏ రకంగా ఆశ్రయాన్ని ఇస్తాడో ఆ రకంగానే ఈ శిశువు కూడా అందరికీ ఆశ్రయాన్ని ఇస్తాడు కావలసినటువంటి వారికి. హో ధర్మజ, ఇంకా ఈ శిశువు సర్వసద్గుణములతోని ఏవ కృష్ణం అనువ్రత శ్రీకృష్ణుడిలాగా భాసిస్తూ ఉంటాడు. ఇంకా ఓ ధర్మజ, ఈ శిశువు పెద్దలని ఆదరిస్తూ యశము వర్ధించు పెద్దలను ఆదరించు ఆ రకంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటాడు. అశ్వమేధంబులో నరించు బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాలు చేస్తాడు ఈ శిశువు. దండించు ఖలుల బట్టి దుర్మార్గులను దండిస్తాడు. ఓ ధర్మజ, ఇంకా మానధనుడు నీ మనుమడు మానవేంద్ర, మంచి మానధనుడవుతాడయ్యా నీ మనవడు అని జాతకము చూసి బ్రాహ్మణోత్తములందరూ ఆ శిశువుని గురించి ధర్మరాజుకు విన్నపం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.